ప్రేక్షకులందరికీ సో నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ నెలలో మనకి ముఖ్యంగా వచ్చేటటువంటి పండుగ ఏంటంటే ఏప్రిల్ 17 తర్వాత 17 అమావాస్య అండి. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం మొదలవుతుంది. అందువల్ల వైశాఖ మాసంలో వచ్చేది అక్షయ తృతీయ. అది ఆ పండగ. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఇంతకు మించి ఏప్రిల్లో మనకి ఇంకా పండుగలు ఏమీ లేవు. ఇక రాశి ఫలితాలు చెప్పుకోవాలంటే తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. అయితే మిథున రాశిని లగ్నంగా చేసుకుని గ్రహాల సంచారం ఎలాగుందో చూడాలి అని అంటే మిథున రాశిలో ప్రస్తుతం గురువు ఉన్నాడు. అంటే లగ్నంలో గురువు ఉన్నారు. తృతీయంలో అంటే సింహంలో కేతు ఉన్నారు. తర్వాత కుంభంలో రాహు, బుధుడు, కుజుడు ఉన్నారు. మీనంలో శని, రవి ఉన్నారు. మేషంలో శుక్రుడు ఉన్నారు. అయితే లగ్నంలో గురువు, మిథున రాశి వారికి లగ్నంలో గురువు అంటే మంచిదే. కాకపోతే కొంచెం గురువు అంటే ఖర్చులు కొంచెం ఎక్కువగా అవుతాయి మూడో ఇంట్లోనూ. ఎందుకనంటే అది కూడా ఆ ఖర్చులు కూడా ఏంటంటే దేవాలయానికి సంబంధించి మంచి కార్యాలు, శుభకార్యాలు చేయడానికే మీరు ఖర్చు పెడతారు. ఇక ఈ రాశి ఫలాలు ఎలాగున్నాయి అని అంటే ఇక గ్రహాల సంచారం ఈ ఏప్రిల్ నెలలో కొన్ని గ్రహాలు మళ్ళీ మారుతాయి. అంటే 15వ తారీఖు ఏప్రిల్ రవి మేషంలో మీనంలో ఉన్న రవి మేషంలోనికి వస్తారు. అట్లాగే 11వ తారీఖున కుంభంలో ఉన్న బుధుడు మీనంలోనికి వస్తారు. అట్లాగే 3వ తారీఖున కుజుడు, కుంభంలో ఉన్న కుజుడు మీనంలోనికి వస్తారు. సో 20వ తారీఖున ఏప్రిల్ 20న శుక్రుడు, మేషంలోని శుక్రుడు వృషభంలోనికి వస్తారనమాట. ఇది గ్రహాల మార్పు. అయితే ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖు అమావాస్య అయింది. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం మొదలవుతుంది. ఈ వైశాఖ మాసంలో ముఖ్యమైనది ఏంటంటే అక్షయ తృతీయ పండుగ వస్తుంది. అంతకు మించి పండుగలేం లేవు. అక్షయ తృతీయ లక్ష్మీదేవిని పూజించాలి. ఇక ఇదేంటంటే ఈ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందంటే వృత్తి ఉద్యోగాలు ఏ రకమైన వృత్తి చేసే వాళ్ళైనా, ఏ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైనా చాలా బాగుంది. ఎటువంటి ఇబ్బందులు లేవు. మీకు చాలా మంచి మాసంగా ఈ మాసం చెప్పుకోవచ్చు. ఇంకా మీరు ఏదైతే అనుకుంటున్నారో మనసులో అవన్నీ నెరవేరుతాయి. మనోభీష్ట సిద్ధి అనేది జరుగుతుందన్నమాట. ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ రాశి వారికి. అనారోగ్య సూచనలు ఏమీ లేవు. ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఆర్థికంగా కూడా చాలా బాగుంటారు. డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఎట్లాంటివి ఉండవు. కుటుంబంలో మీరందరూ ఒకే మాట మీద నిలబడతారు. అందువల్ల కుటుంబంలో గొడవలు, సమస్యలు అనేటటువంటివి ఉండవు. అందువల్ల మీరు మానసికంగా సంతోషంగా, చాలా సంతోషంగా ఉంటారనమాట. ఇంక నిజంగా మీకు ఈ మాసం చెప్పాలంటే పట్టిందల్లా బంగారం అంటారే అట్లా జరుగుతుందన్నమాట. మీకు మంచి తెలివితేటలు ఉన్నాయి. ఆ తెలివితేటల్ని అందులోనూ ఇదేంటంటే బుధుడిలో గురువు ఉన్నారు. ఈ తెలివితేటలు మీరు మంచిగా ఉపయోగించుకునే సమయం ఇప్పుడు వచ్చిందనమాట. అందువల్ల మీరు మీకున్న తెలివితేటలతో మంచి ఆలోచన చేసి మంచిగా అభివృద్ధిలోనికి రావడానికి ప్రయత్నించండి. విద్యార్థులైతే బాగా చదివి మీరు ఎంత ఎంత బాగా ఆలోచించి ఎంత బాగా చదివితే అంత మంచి అభివృద్ధిలోనికి రాగలుగుతారనమాట. మీరు ఈ మాసం అంతా కూడా విందులు వినోదాలతో గడుపుతారు. చాలా ఆర్భాటాలు కూడా చేస్తారు. వాళ్ళ బంధుమిత్రులందరినీ కలవడం, వాళ్ళతో విందులకి వెళ్ళడము, వాళ్ళతో సుఖంగా సంతోషంగా చాలా ఆర్భాటంగా మీ గొప్పతనం వాళ్ళ ముందు ప్రదర్శించడం, ఇట్లాంటివన్నీ చేస్తారనమాట. విద్యార్థులకి చాలా ప్రయోజకరమైన కాలం ఇది అని చెప్పొచ్చు ఈ మాసం. అలాగే భార్యాభర్తల మధ్య ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అభిమానం ఉంటుంది. ఒకరి గురించి ఒకళ్ళు ఆలోచించి సుఖంగా ఉంటారనమాట. మీకు సంఘంలో గొప్ప వ్యక్తులతో పరిచయాలు జరుగుతాయి ఈ మాసంలో. దానివల్ల మీకు సంఘంలో పరపతి పెరుగుతుంది. అవతల వ్యక్తి చాలా మంచి పేరున్న వ్యక్తి అంటే మీకు ఆయనతో పరిచయం జరిగినప్పుడు మీకు చాలా మంచి పేరు వస్తుంది అనమాట. ఇంకా సంఘంలో ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తారు. ఆకస్మికంగా ధనం కూడా కలిసి వచ్చే అవకాశాలు మీకు చాలా ఉన్నాయి. మీకు మంచి గ్రంథాలు పఠించడం అన్నది
ఈ మాసంలో బాగా చేస్తారు. ఎవరికైతే పుస్తకాలు చదివే అలవాటు ఉంటుందో వాళ్ళు మంచి గ్రంథాలు చదివే అవకాశం ఈ మాసంలో దొరుకుతుంది. ఈ మాసంలో ఇదేంటి ఇంకా లక్ష్మీదేవి పూజ చేయడము, విష్ణుమూర్తి ఆరాధన చేయడము మీకు చెప్పదగ్గ పరిహారాలు. ఇది ఈ రాశి వారికి ఉండేటటువంటి శుభాశుభ ఫలితాలు ఈ మాసంలో. తదుపరి రాశి మేనరాశి. ఇది 12వ రాశి కాలపురుష చక్రాంగంలోని. అయితే ఈ రాశికి అధిపతి గురువు. ఈయన 4వ ఇంట్లో మీనరాశి లగ్నంగా చేసుకుంటే 4వ ఇంట్లో మిథునంలో గురువు ఉన్నారు. మీనరాశికి అధిపతి గురువు. ఇందులో పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీనరాశిలో ఉంటాయి. అయితే ఈ మీనరాశిలో మీనరాశి లగ్నంగా చేసుకుంటే గ్రహ సంచారం ఎట్లా ఉందంటే మీనరాశిలోనే శని ఉన్నారు, రవి ఉన్నారు, 2వ ఇంట్లో శుక్రుడు ఉన్నారు, 3, 4వ ఇంట్లో గురువు ఉన్నారు, 6వ ఇంట్లో కేతు ఉన్నారు, వ్యయంలో రాహువు, బుధుడు, శుక్రుడు. అంటే రాహువు, బుధుడు, కుజుడు. అంటే కుంభంలో రాహువు, బుధుడు, కుజుడు ఉన్నారు. అంటే ఇటు వ్యయంలో పాపగ్రహాలు ఉన్నాయి, లగ్నంలో పాపగ్రహాలు ఉన్నాయి. అందువల్ల మేనరాశి వారికి ఈ మాసం ఏంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటారు. అందువల్ల వేలినాటి శని జరుగుతూ ఉంది. ఇది ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయింది. ఇంకా ఇప్పుడు 2.5 సంవత్సరాలు, ఇంకా 5 సంవత్సరాల వేళకి పూర్తిగా ఉన్నది. అందువల్ల మేన్ రాశి వాళ్ళకి శని వల్ల ఇబ్బందులు మధ్యస్థంగా ఉంటాయన్నమాట. అంటే ఆల్రెడీ మొదలైపోయి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది కనుక అంత ఇబ్బందులు లేకపోయినా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం మేన్ రాశి వారికి ఉంటుంది. ఎందువల్ల అంటే శని భగవానుడు న్యాయంగా ధర్మంగా లేకపోతే ఇబ్బందులు పెట్టడం అనేది ఖచ్చితంగా చేస్తాడు. న్యాయంగా ధర్మబద్ధంగా ఉంటే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శని భగవానుడు వాళ్ళ జీవితం సాఫీగా వెళ్ళిపోయేలా చేస్తాడు. ఆయన చెడ్డ గ్రహం, పాపగ్రహం అని అనుకుంటాం కానీ నిజమైన ధర్మమైన గ్రహం ఆయన. అట్లాగే ధర్మానికి మరో పేరైన రవి కూడా ఇద్దరు మీనరాశి లగ్నంలోనే ఉన్నారు. అందువల్ల వీళ్ళకి జన్మశని, ఏలినాటి శని నడుస్తుంది. దీనివల్ల ఏంటంటే ఒత్తిడి బాగా తీసుకొస్తాడు శని భగవానుడు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడిపోవడము, దానివల్ల భయం పెంచుకోవడము, ఆ ఆందోళన వల్ల ఈ భయం వల్ల తప్పులు చేయడము. అందువల్ల ఆందోళన పడకుండా నేను ధర్మంగా ఉన్నాను, నాకు దేవుడు అనుకూలంగా ఉంటాడు అని నిరంతరం అనుకుంటూ ఉంటే మనం ఏది నిరంతరం జపిస్తూ ఉంటామో, తలుస్తూ ఉంటామో అదే మనకి జరుగుతుంది. అందువల్ల ఎప్పుడు చెడు ఆలోచించకుండా, నెగిటివ్ థాట్స్ లేకుండా పాజిటివ్ థాట్స్ ఒకటి ముందుకెళ్ళండి. అలాగే నాకు మంచి జరుగుతుంది, నేను ధర్మంగా ఉన్నాను, ధర్మంగా ఉంటాను, ఆ ధర్మంగా ఉండేలా చెయ్యి భగవంతుడా అని దేవుడికి దండం పెట్టుకోండి. అప్పుడు మిమ్మల్ని దేవుడు మంచి మార్గంలో నడిపిస్తాడు. మనం ఏది కోరితే అది భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు కదా. అందువల్ల ఆందోళన, కోపం, ఉద్రేకం, బద్ధకం ఇవన్నీ శని లక్షణాలే. ఉద్రేకం, కోపం ఉంటుంది. బద్ధకం శని భగవానుడికి మొట్టమొదటి లక్షణం. అందువల్ల ఈ బద్ధకాన్ని మనకు పెడతాడు, కానీ ఆ బద్ధకాన్ని మనమే అధిగమించి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యానికి కూడా ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముందే ఆరోగ్యాన్ని గురించి జాగ్రత్త వహించండి. ఇంకా మీకు అవమానాలు కూడా కొంచెం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరికైనా మాట్లాడేటప్పుడైనా, ఏదైనా ఎవరికైనా ఒక సలహా చెప్పేటప్పుడైనా, లేదా ఎవరికైనా ఒక పని చేసేటప్పుడైనా దానివల్ల ఎలాంటి పాజిటివ్ ఉంటుంది, ఎలాంటి నెగిటివ్నెస్ ఉంటుంది అని ఆలోచించి అప్పుడు మీరు ముందుకెళ్ళండి. దానివల్ల మీకు అనవసరంగా వచ్చే అవమానాలన్నీ తగ్గిపోతాయి అన్నమాట. అలాగే జీవిత భాగస్వామితో కూడా పరస్పర విభేదాలు ఉంటాయి. అది మీరు ఇద్దరు పరిష్కరించుకోవాల్సిందే. అది ఎవరు ఏం చేయలేరు కనుక జాగ్రత్తగా ఇద్దరు కూర్చోవడం, ఆలోచించుకోవడం, సమస్య నుంచి బయటకు రావడం చెయ్యాలి. ఇంకా సహాయ సహకారాలు కూడా ఉంటాయి. మీరు మంచిగా ఉంటే వాళ్ళ సహాయ సహకారాలు కూడా మీకు ఉంటాయి అన్నమాట. అన్నింట్లో కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించితే మంచిగానే ధర్మంగా ఉంటే అన్ని పనుల్లో కూడా ఎన్ని చికాకులు చెప్పినా అన్ని చికాకులు కూడా అధిగమించగలుగుతారనమాట. అయితే మీకు బాధ్యత ఎక్కువగా ఉంటుంది. బాధ్యతతోటే ప్రవర్తిస్తూ ఉంటారు. అందువల్ల మీ బాధ్యతాయుతమైన ప్రవర్తన వల్ల మిమ్మల్ని తొందరగా ఎవరు అపార్థం చేసుకునే అవకాశం ఉండకుండా ఉంటుంది. అట్లాగే క్రమశిక్షణ పాటించండి. తప్పకుండా శని భగవానుడికి కావాల్సిన క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ పాటించినట్లయితే ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. వాహనాలు అవరోధాలు ఉంటాయి. విద్యార్థులకు అంకిత భావం ఉండాలి. విద్యార్థులు జాగ్రత్తగా అంకిత భావంతో పనిచేయాలన్నమాట. అందువల్ల వాళ్ళకి చదువు బాగా వస్తుంది, విద్యార్థులు బాగుంటారు అనమాట. దానివల్ల విద్యార్థులకి మంచి అభివృద్ధి ఉంటుంది. అంటే ఈ మీనరాశి వారికి ఈ రకమైనటువంటి శుభాశుభ ఫలితాలు ఉన్నాయి ఈ మాసంలోనూ. అందువల్ల మీరు జాగ్రత్తగా
లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకోండి. అట్లాగే గురువుని పూజించండి. అట్లాగే శని భగవానుడి కోసం మీరు ఇందులో అభిషేకాలు చేయించండి శనివారం నాడు. హనుమంతుడికి హనుమంతుడు గుడికెళ్ళి అక్కడ పూజలు చేయించండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.